రైట్. బీజేపీ నాయకులు కప్పర్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ప్రధాని తెలంగాణ హైదరాబాద్ సభలో మాట్లాడుతూ హంసే జోడో అని రేవంత్ రెడ్డిని పిలుపు ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటి? అంటే ఇది బీజేపీ నేతలు చెప్తున్నట్టుగా కేవలం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనేటువంటి పిలుపు మాత్రమేనా, లేక భవిష్యత్తులో తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు ఏమన్నా సంకేతమా? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మనము అది రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదండి. దాని మీద మోదీ గారు నన్ను అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మన్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. మరి కాంగ్రెస్ మిత్రుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలే. కానీ రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు కాదు, మనకు డెవలప్మెంట్ గురించి మాట్లాడదామని చెప్పి మొదలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆ మీటింగ్ లో చెప్తే, ప్రధానమంత్రి గారు కూడా రాజకీయాలు మాట్లాడట్లేదు, రాజకీయాలని పక్కన పెడదాం, అభివృద్ధి గురించే మాట్లాడదామని చెప్పి ప్రధానమంత్రి కూడా మాట్లాడి మెరేసే జోడో అనేది రాజకీయాలు పక్కన పెడదాం అన్న తర్వాత అన్నటువంటి మాట. మీరు కావాలంటే క్లిప్ ఒకసారి వేయండి, స్పష్టంగా అర్థమైనప్పుడు ఆయన అన్నది ఏంటంటే, గత 10 సంవత్సరాలలో కలిసి రాలేదు, దానివల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇక్కడ అమలు కాలేదు, దానివల్ల రాష్ట్రం కొంత వెనుకబడ్డట్టుగా కనబడతా ఉంది. ముఖ్యమంత్రిగా మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, మీ ఆశలు నెరవేరాలంటే, మీ లక్ష్యం సాధించాలంటే కేంద్రంతో కలిసి పని చేయండి, మా పథకాలను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయండి, దానివల్ల నిధులు కూడా ఎక్కువ వస్తే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పినటువంటి మాట స్పష్టంగా చెప్పిండు ఆయన. దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా మీడియాకు స్పష్టంగా అర్థం చేసే విధంగా చెప్పిండు ఆయన. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన ఇలా రాజకీయాలకు సంబంధం లేదు, ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రి గారి మధ్యన జరిగినటువంటి సంభాషణ అభివృద్ధికి సంబంధించిందని చెప్పిండు. ఇంకొకటి, ఎప్పుడు కూడా రాజకీయాలు అన్నది ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటే అక్కడ రాహుల్ గాంధీ గారు లేకపోతే మా నితిన్ నబీన్ గారు మాట్లాడుకుంటారు, లేదంటే ఇక్కడ రామచంద్రరావు గారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వీళ్ళు మాట్లాడితే రాజకీయ పార్టీలు మాట్లాడినట్టు, ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి మాట్లాడితే 2 ప్రభుత్వాలు మాట్లాడినట్టు. దీంట్లో మనం అపార్థం చేసుకుని కోడిగుడ్డు మీద ఈగలు బీకాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి తర్వాత ఈ అభివృద్ధి అన్నది ఎట్లా ఎందుకు అంటే, ఆయన గుజరాత్ మోడల్ ను తీసుకొని, గుజరాత్ కు గతంలో మా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏ రకంగా మీకు సహకారం చేసినప్పుడు మీరు ముఖ్యమంత్రి, ఈసారి నాకు కూడా అట్లా సహకారం చేయండి, నేను కూడా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నా అని చెప్పి చాలా బోల్డ్ మైండ్ తోటి రేవంత్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయన అక్కడ మాట్లాడితే, సేమ్ అంతే మైండ్ తోటి అంతే బోల్డ్ గా ప్రధానమంత్రి గారు కూడా సమాధానం చెప్పింది. నీకు నేను అప్పుడు ఇచ్చినటువంటి నిధులే ఇస్తే సగమే వస్తాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ నిధులు ఇస్తున్నాం, మేము డబుల్ నిధులు ఇస్తున్నాం, ఇన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా కృషి జరుగుతుంది, ఇంకా జరగాలి, మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చాలంటే మీరు కలిసి పనిచేద్దాం అనేటువంటి మాట మాట్లాడారు. దీనికి రాజకీయాలను ఆపాదించాల్సిన అవసరం లేదు. ఇటు ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు, అటు ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేసింది. అంటే రాష్ట్రంలో నాయకత్వం పైన నమ్మకం లేక పక్క పార్టీల నుంచి పిలుపులు ఇస్తున్నారు అనేది కదా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నేను అదే చెప్తా ఉన్నా కదండి, పక్క పార్టీల నుంచి పిలుపునిస్తే రారు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకుడు, రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలో ముఖ్యమంత్రిని తీసుకొని నా పార్టీలోకి రా అని చెప్పి ఎవరైనా అంటారా? రేవంత్ రెడ్డి గారి మీద ఎవరికైనా వ్యతిరేకత ఉంటే, ఎవరైనా రేవంత్ రెడ్డి గారిని దించాలని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఇంకా అసమ్మతి నాయకులు బోలెడు మంది ఉన్నారు, ఇంకెవరన్నా మాట్లాడతారు. కానీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతుంటే నువ్వు ఆ ప్రభుత్వాన్ని వదిలేసి మాతో రా అంటే అది అనడం ఉండదు, మాట్లాడే వాళ్ళకి ఇంగితం లేనట్టుగా అర్థమవుతుంది తప్ప ఇంకోటి కాదు. రెండోది, ఒకటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, చాలా కార్యకర్తల్ని జనంలోకి పోతా ఉన్నాం, కార్యకర్తల దగ్గరికి పోతా ఉన్నాం. మా ప్రయత్నం, మా ఫలితాలు మాకు వస్తా ఉన్నాయి. 8 మంది ఎంపీలను గెలిచినాం, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము, అంతే తప్ప మా పార్టీ బలోపేతం ఎట్లా చేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రయత్నం చేస్తాను. మాది అప్పుడు గాలివాటంగా వచ్చేటువంటి గెలుపు కాదు, గాలివాటంగా పోయేటువంటి అది పార్టీ కూడా కాదు మాది. మేము గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు వస్తున్నటువంటి క్రమం. కాబట్టి దీంట్లో ఎవరో వస్తే పార్టీ పైకి పోతుంది, ఎవరో రాకపోతే పార్టీ కిందికి పోతుంది అనేటువంటి మాటలు ఏం లేవు. అదొకటి స్పష్టంగా ఎవరైనా గతంలో కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ గారు గజ్వల్ కు ప్రధానమంత్రి గారిని పిలిచి, మీ అంత గొప్ప నాయకుడు లేరు, మీ అంత నీతివంతుడు లేడు, ఈ ప్రపంచానికి మీరే దిక్సూచి మీరే నాయకుడు అని చెప్పిండు. చెప్తే కేసీఆర్ గారు వచ్చి బీజేపీలో చేరినట్ట కాదు కదా. కేసీఆర్ గారు చెప్పినటువంటి సందర్భం, మోదీ గారు చెప్పినటువంటి సందర్భం, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి మాట్లాడుతున్నటువంటి సందర్భం మీద తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండు, మా రాష్ట్రం అభివృద్ధి కోసం మాకు ఇన్ని నిధులు కావాలి, మాకు ఈ రకమైనటువంటి వ్యవహారం ఉంది, ఇన్ని ఫైల్స్ ఆగి ఉన్నాయి, కాబట్టి వాటిని పరిష్కరించండి, వాటిని చూడండి అని చెప్తే అంతే సానుకూలంగా మా ప్రధానమంత్రి స్పందించిండు తప్ప, ఏదో ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు కదా వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక చిచ్చు పెట్టి అభివృద్ధి జరగకుండా చూడాలనేటువంటి ప్రయత్నం సరికాదు. గతంలో మా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి గారు అవమానపరిచారు, ప్రధానమంత్రి సమావేశాలకు పోలేదు,
అక్కడికి చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి నిధులను వాడుకోలేదు, ఇచ్చినటువంటి నిధులు ఎరిక్కిపోయినాయి. రకరకాల అంశాలు గతంలో ఉన్నాయి. అవన్నీ ఏమీ లేకుండా సానుకూలంగా చేసుకుందాం, ప్రయత్నం చేద్దాం, మరి ఇద్దరం కలిసి అభివృద్ధి చేద్దాం అనేటువంటి మాటలు తప్ప మరొకటి కాదని స్పష్టంగా అటు ముఖ్యమంత్రి ఇటు ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం చేసేది చెప్పింది. ఇద్దరు కలిసి అభివృద్ధి చేద్దాము అని అనుకుని దాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ బడేబాయ్ చోటేబాయ్ అని కూడా విమర్శిస్తా ఉన్నారు. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మీరు స్పష్టంగా చూడండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మొదలు మాట్లాడుకుంటూ రాజకీయాల్ని పక్కన పెడదాం అని అంటే, రేవంతంజీ మీరు చెప్పినట్టుగా రాజకీయాల్ని పక్కన పెడదాం అని చెప్పి ప్రధానమంత్రి గారి నోటి నుంచి వచ్చినటువంటి మొదటి మాట. రాజకీయాల్ని పక్కన పెడదాం, పక్కన పెట్టిన తర్వాత మీరు అన్నట్టు గుజరాత్కి ఇచ్చినటువంటి నిధులు నేను ఇస్తా, కానీ అలా ఇవ్వడం వల్ల సగమే, ఇప్పుడు వచ్చినటువంటి నిధులలో సగమే వస్తాయి కాబట్టి అవన్నీ పక్కన పెడదాం, మనం కలుద్దాం, అభివృద్ధిలో కలుద్దాం, కలిస్తే ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి, అంతకంటే డబుల్ నిధులు వస్తాయి, కాబట్టి ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ అనేది చేయిద్దామని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి ప్రయత్నం చేస్తే దానికి ఎవరేం చెప్పలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటుందంటే బీఆర్ఎస్ పనే అది, రాజకీయంగా విమర్శించాలి కదండి ఏ పార్టీ అని. ఇప్పుడు మేమైనా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా రాజకీయమైన విమర్శ చేయడం సహజం. ప్రజలు వాటిని ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు దాని మీద ఆలోచన చేయాలి. ప్రజలు ఎవరు ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని, ప్రధానమంత్రి గారు మాట్లాడిన దాన్ని ప్రజలు ఎవరు పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని కరెక్ట్ కదా అని చెప్పి అనుకుంటా ఉన్నారు తప్ప మరొకటి కాదు. రాజకీయ పార్టీ రాజకీయం చేస్తే ప్రజలకు పోతే ప్రజలు ఎవరి మాటలు విశ్వసిస్తున్నారని తెలుస్తుంది. ఓకే.